తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ లిక్కర్ కేసులో సిట్ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. 200 పేజీలతో సిట్ ఛార్జ్ షీట్లో అంశాలపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. విజయవాడ లిక్కర్ కేసులో విజయవాడ సిట్ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. పూర్తి సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ లో ఏ అంశాలు కనిపిస్తున్నాయి? లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అడిషనల్ ఛార్జ్ షీట్ను ప్రస్తుతం ఏసీబీ కోర్టులో సిట్ దాఖలు చేసింది. 200 పేజీలతో కూడినటువంటి ఈ ఛార్జ్ షీట్లో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కీలకంగా క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ముగ్గురికి సంబంధించినటువంటి రోల్ పైన కూడా ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. 200 పేజీలతోటి దాదాపుగా 3 బాక్సులు ఏవైతే వారికి సంబంధించినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు సంబంధించి దాదాపుగా వారి బెయిల్ పిటిషన్లు ఇప్పటికీ ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. వారి అరెస్టుకి సంబంధించి 90 రోజులు పూర్తి కావస్తూ ఉన్న నేపథ్యంలో వారి రోల్కి సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో ఇప్పటివరకు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించి ఏ రకంగా ఈ లిక్కర్ స్కామ్లో పాలు పంచుకున్నారు, వీరికి సంబంధించి ఏ రకంగా ట్రాన్సాక్షన్స్ చేశారు, ఏవైతే ముడుపులు రాజకేశ్ రెడ్డి అండ్ కో టీం గతంలో తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయో వారి నుంచి ఏ రకంగా వీరి ద్వారా షెల్ కంపెనీలకు మళ్లించారు, ఏ సంస్థలో పెట్టుబడులు పెట్టారు అనే దానికి సంబంధించి సిట్ చాలా కీలకమైనటువంటి అంశాలను ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తోంది. వాటితో పాటుగా ఇప్పటికే ఇటు ధనంజయ రెడ్డికి సంబంధించి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి అలాగే బాలాజీ గోవిందప్పలకి సంబంధించి వారు నివాసాలు, వారి కుమారులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే గతంలో పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడులకు సంబంధించి ఏ తేదీలో పెట్టారో ఆ సంస్థలకు ఏ రకంగా పెట్టుబడులు మళ్లించారు అనే దానికి సంబంధించి కూడా కీలకమైన ఆధారాలను సిట్ సేకరించింది. అందులో భాగంగానే ఈ కేసులో ఫారెన్సిక్ ఎవిడెన్స్తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ అలాగే కాల్ డేటాలతో పాటుగా వారికి సంబంధించినటువంటి మొత్తం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్తో సహా సిట్ ప్రస్తుతం ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ప్రధానంగా ఈ గత నెల 19వ తేదీన ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో పలు కీలక అంశాలు పలువురికి సంబంధించినటువంటి రోల్ పైన ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ కూడా రేపటితోటి వీరికి సంబంధించి బెయిల్ పిటిషన్లు ఇప్పటికే ఆర్డర్స్ రిజర్వ్ అయి ఉన్నాయి. కాబట్టి అందులో ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీరి ముగ్గురికి సంబంధించి బెయిల్ ఆర్డర్స్ రేపు రాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాబట్టి వారికి సంబంధించిన బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసేటటువంటి అవకాశం ఉందని కూడా సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే అడిషనల్ ఛార్జ్ షీట్ను ప్రస్తుతం ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. అయితే ఏ అంశాలు ఇందులో ప్రస్తావించారు, మరొకరికి సంబంధించినటువంటి రోల్ ఏమైనా ఉందా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో తెలియనుంది. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో పాటుగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి దృష్టికి మొత్తం అన్ని వివరాలను కూడా తీసుకుని వెళ్ళారు. ఇప్పటికే ఆ కాపీని మొత్తాన్ని కూడా ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి అయితే సిట్ అందజేసింది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.